వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించారంటూ పోలీసులు షరతులు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టారు. అయితే మోంతా తుఫాను విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి నష్టాన్ని అరికట్టగలిగింది. ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో లేని జగన్ ఇన్ని రోజుల తర్వాత రైతులకు పరామర్శంటూ పర్యటించడం వెనుక ఆంతర్యమేంటి? రైతులతో రాజకీయం చేస్తున్నారా? ఇలాంటి అంశాలపై వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మోంతా ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించారు. అక్కడ రైతులతో మాట్లాడడం జరిగింది. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మోంతా తుఫాను సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అంటూ కూడా కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం జగన్పై విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతంలో జగన్ పర్యటించారు. అక్కడ రైతులతో వారి సమస్యలన్నీ విన్నారు. అసలు ముఖ్యంగా పోలీసులు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడాన్ని ఎలా చూడాలి? గతంలో సానుభూతి పర్యటనలు లేకపోతే పరామర్శల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాత్రలు కావచ్చు లేదా పరామర్శలు కావచ్చు, అవి కొత్త సమస్యల్ని సృష్టించినటువంటి నేపథ్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరైనా గతంలో అనేక మంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేకపోతే అగ్ని ప్రమాదాలు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు బాధితుల్ని పరామర్శించడానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సందర్శించడం, సానుభూతి తెలియజేయడం లేదా తమ పార్టీలు సంస్థల తరఫున ఏమైనా సహాయ కార్యక్రమాలు ఉంటే చేపట్టడం కూడా తెలిసిందే. అదేమి తప్పేమీ కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నా స్టైలే వేరే అన్నట్టుగా మొత్తం వందల సంఖ్యలో వాహనాలను, వేలాది మంది జనాన్ని సమీకరించి అక్కడ సీన్ క్రియేట్ చేయడం, అది శాంతి భద్రతల సమస్యలకి దారి తీయడం అనేటువంటిది అది ఏమాత్రం సమర్థనీయమైనటువంటిది కాదు. ఆ పేరుతోటి అది రాజకీయం చేయటంగానే జనం కూడా చూశారు. నిజానికి అక్కడ జరిగింది కూడా అదే అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అందువలన ఇప్పుడు తుఫాను బాధిత ప్రాంతాలకు వెళ్ళడానికి లేదా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏమీ తప్పు పట్టక్కర్లేదు. కానీ పెద్ద సంఖ్యలో బల ప్రదర్శన లాగా దాన్ని ఒక బల ప్రదర్శనకు అవకాశంగా మార్చుకోవడం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. కానీ వైఎస్ జగన్ కోసం ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకే ఆంక్షలు విధిస్తుందంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంతమంది ఆపినా సరే ప్రజల దగ్గరికి వెళ్లకుండా జగన్ను ఆపే పరిస్థితి లేదంటూ కూడా పేర్నిలాని లాంటి వాళ్ళు అంటున్న పరిస్థితి ఎలా చూడాలి మరి? తుఫాను ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒక ప్రతిపక్ష నాయకుడికి ఆదరణ ఏమిటి? అసలు ఆ పదజాలమే అవాంఛనీయమైనటువంటి ధోరణి. ఇప్పుడు ఇతరత్ర సందర్భాల్లో రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు లేకపోతే వేరే సందర్భాల్లో మా నాయకుడికి, మా పార్టీకి ఆదరణ పెరిగింది, దాన్ని చూసి ఇప్పుడు యాత్రలు అట్లాంటివి పెట్టుకోవడానికి ఆంక్షలు విధించారనుకోండి సాధారణ సమయాల్లో, అప్పుడు ఆ మాట అంటే అర్థం ఉంది. ఇప్పుడు మొత్తం లక్షలాది ఎకరాల్లో పంటలు కోల్పోయి చేతికంది వచ్చేటువంటి పంటలను కోల్పోయి ఉన్నటువంటి రైతాంగం అలో లక్ష్మణ అంటూ ఏ దిక్కు అటు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందా, అసలు ఏదైనా ఎవరైనా ఆదుకుంటారా లేకపోతే ఒట్టి మాటలేనా అని ఒక నిర్వేదం వెల్లడిస్తున్నటువంటి ఈ సమయంలో ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి మద్దతుగా జనం అంతా కూడా గంగవెగులుతున్నారని చెప్పటమే ఒక బోగస్. అందువల్ల అది వాళ్ళేమి గుణపాఠాలు నేర్చుకున్నట్టుగా ఏమీ కనపట్లేదు. పెళ్లికి తద్దనానికి రెండింటికి ఒకే మంత్రం లాగా మాట్లాడితే మన సినిమాల్లో మనం చూస్తాం కదా, అపహాస్యం పాలై దెబ్బలు తిన్న పరిస్థితిని మనం చూస్తాం కదా.
అదే పరిస్థితి ఆ విధంగా కనుక ఉండేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే చోటా నాయకులకైనా అదే పరిస్థితి అది ఎదురవుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడతాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్, చెప్పండి. సార్, మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు, జగన్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు, అందుకే కూటమి ప్రభుత్వం భయపడుతుందనే విధంగా వైసీపీ కామెంట్ చేస్తుంది. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు కోటేశ్వరరావు గారికి అట్లాగే స్వర్గపతి ప్రేక్షకులకు నమస్కారం. కోటేశ్వరరావు గారు చెప్పిందని పూర్తిగా ఏకీవిస్తానండి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు రావాలని, ప్రజల కష్టాలు వస్తే ఓదార్పు. యాక్చువల్గా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరే అట్లా ఉంటుంది. మేరా బాప్ మర్గాయ మేరా బాప్ మర్గాయ అని చెప్పి అప్పుడెప్పుడో 2009లో వైఎస్ గారు చనిపోతే ఆ వెనుక 10 ఏళ్ళు ఎంబడి పడ్డారు కదా. మనం చెప్పాలంటే 2014లో మొదటిసారి 69 సీట్లతో ఆదరించారు ప్రజలు. తర్వాత మొన్నటికి 2019లో 151 సీట్లు ఇచ్చారు. అంటే దాదాపు ఆయన చనిపోయి 15 ఏళ్ళు దాటుతున్నా కూడా ఇంకా ధోరణి పోవడం లేదన్నమాట. అంటే వారు తను చనిపోయిండో ఒకసారి తిరిగారు, ఒక ఛాన్స్ అని రెండోసారి తిరిగారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోయినా నష్టమే లేదన్నమాట. పోతే మంచిదే, ఎందుకంటే ప్రజల్లో కష్టాలు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు తాను కూడా పోయి ఆదుకొని ఇది మీకు సహాయం చేస్తాను, లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం చేస్తే ఇట్లా చేస్తే బాగుంటుంది, సూచనలు సలహాలు ఇస్తే వేరు. ప్రతిదానికి 2 చేతులైతే 10 నమస్కారం పెట్టుకుంటూ వెళ్తూ పెద్ద బలప్రయోగం చేయడం మాత్రం సరైనది కాదంటున్నారు. అదే ప్రదర్శన కరెక్ట్ కాదంటున్నారు. అంతకుముందు చూసాం మనం, ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన ఆయన ఏదో అప్పులతోని రకరకాల వ్యసనాలతో చనిపోయిన ఆయన కార్యకర్త అయితే ఆయన చూడడానికి సంవత్సరం తర్వాత వెళ్తే ఏం జరిగింది చూసినాం కదా. పెద్ద బల ప్రదర్శన చేస్తే ఇద్దరు చచ్చిపోయిండ్రు, వానికి గాయాలైన రకరకాలు చూసుకుంటూ వెళ్ళిపోయిండ్రు. అంటే అసలు ఏమంటున్నారు అంటే, ఒక రకంగా ప్రజలు విషాదంలో ఉన్నప్పుడు కూడా ఈ బల ప్రదర్శన లేని, ఈ రకమైన రాజకీయ ఎత్తుగడలు లేని, రాజకీయంగా బలాబలా నిరూపించుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 15 నెలలు ఇది ప్రభుత్వం వచ్చి విధానపరమైన నిర్ణయాల మీద ప్రశ్నిస్తే తప్పనిసరి మెడికల్ కాలేజీని ప్రశ్నించారు, రకరకాల వాటన్నిటిని ఖచ్చితంగా మేము సమర్థించాం. ఇది తప్ప ఇది ఒప్ప చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్న పని అంటే ఈయన ప్రజల కష్టాలు చూసేందుకు పోవాలి, జరుగుతుంది, అదే చూస్తున్నాం. ఇది ప్రకృతి విపత్తు, దీనికి చేసే అంతే చంద్రబాబు నాయుడు విధానాన్ని చాలా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం, దానికి తగిన ఏర్పాట్లు చేయడం, చాలా వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగిందో అభినందిస్తున్నాను అంటున్నాను నేను. ఆస్తి నష్టాన్ని ఎవరు తగ్గించిన, అరటి తోటలను ఇంట్లో పెట్టుకోలేం కదా, అరటి తోటలు నాశనం అయిపోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి. ఈ స్థితిలో అసలు పోటీగా అంటే ఈ ప్రభుత్వం నన్ను అడ్డుకుంటుందని పోటీగా తిరగడమే తప్పంటున్నాను. పోవాలి, ప్రజల కష్టాలకు మేమున్నామని భరోసా ఇవ్వాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొన్ని హామీలు కూడా ఇట్లా ఇవ్వచ్చు, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం సలహాలు ఇవ్వాలి. అది కాదు 15,000 ఇవ్వమని చెప్పండి, ఏదో ఎకరానికి వాళ్ళు ఇస్తా అన్నది. అది తప్ప ఇంకోటి ఏంటంటే దీని మీద ఇటుపక్క అటుపక్క చూస్తున్నాం. ఇప్పటికే లిక్కర్ కేసులో రెండు పక్కల దాని కౌంటర్ కేసులు ఇవి నడుస్తున్నాయి, ఆరోపణలు నడుస్తున్నాయి. కొన్ని విషయాలలో ఆ ప్రభుత్వం మంచి చేస్తే ఒప్పుకున్నాం కదా, గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే మంచిదాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంధికాలం ఉంటుంది, అది కొనసాగించాల్సిందని. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగించాల్సి వస్తుంది, సర్వే కొనసాగుతుంది. అంటే ఏ ప్రభుత్వం అయినా కొన్ని మంచి చేస్తే కొన్ని చెడ్డ చేస్తుంది, అనుభవం రాహిత్యం కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్నది కాకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి మనం. కానీ ఇప్పుడు ఈ తుఫాన్ కూడా అంటే ఏదైనా సరే అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్క పిల్ల కవితకు కాదే దినాహం అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి విపత్తు అయినా సరే, పెళ్లి అయినా, పబ్బమైనా అంటే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం వాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది సరైనది కాదు. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఇది కాదంటున్నాను నేను. ఓదార్పు చేయొచ్చు, పోవచ్చు, ప్రజలను పరకలించు, ఎవరైనా చెప్పు. కానీ వందల మంది వేలాది మంది నేను తీసుకొని పోతా, నా కోసం అభిమానులు వస్తున్నారంటే కిరాయి అభిమానులు తీసుకొచ్చినట్టు అవుతుంది. దానివల్ల ఇప్పుడు వచ్చే ఫలితం కూడా ఏం లేదంటున్నాను. నిజంగానే ఎలక్షన్ ఉన్నాయి, రేపు ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు ఏదో ఒకటి అంటే వేరు విషయం. కానీ ఎలక్షన్లు కూడా సుదీర్ఘ భవిష్యత్తులో ఇప్పుడంతా లేవు, పంచాయతీ ఎన్నికలు కూడా 2 ఏళ్ళు కావాలి. కానీ ఆయన మొదటి నుంచి కూడా ఆయన ధోరణి నిదానం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో పడ్డ తర్వాత కూడా ఇంత అధ్వానంగా 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సరైన విధంగా ఆయనకు ఆ జ్ఞానం రావడం లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి పోడు, బయట మాట్లాడుతూ అంటారు. అసెంబ్లీ పోయి రికార్డుకి ఎక్కుతుంది కదా, నువ్వు ఏం మాట్లాడినా కూడా కరువు మీద కానీ, కష్టం మీద కానీ, అతివృష్టి మీద, అనావృష్టి మీద కానీ, ప్రభుత్వం చేసే విధానాల మీద దుర్పారపడదలుచుకుంటే చాలా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఒక్కడున్నా 10 మంది ఉన్నా 20 మంది సమస్య లేదంటున్నాను.
అంతే గతంలో పి జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 26 సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రాకముందు చెప్తే చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఎదుర్కొన్నాడు చూసినాం కదా మనం. అందుకని కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. పాత కాంగ్రెస్ లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, నేనేం చేస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచించుకుంటే బాగుంటది. నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఒక బల ప్రదర్శన సభగా మార్చడం, లేకపోతే దీన్ని ఒక రకంగా తనకు పలుకుబడి పెంచుకోవడం కోసం మార్చడం అంటే సరైనది కాదు. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి, అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే మంచిది. రామ్మోహన్ గారు, ముఖ్యంగా తుఫాన్ సమయంలో ప్రభుత్వం చాలా సమర్థవంతంగానే పనిచేసింది. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ చాలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అనే ప్రశ్న అయితే కూటమి ప్రభుత్వం లేవనెత్తుతుంది. ఆ టైంలో ఇక్కడ లేకుండా ఎక్కడో ఉండి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వాన్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూటమి అంటుంది. అవును విజయ్, ఏమంటానంటే దుబాయ్కి వెళ్ళాడు అప్పుడు ఎవరు మన చంద్రబాబు నాయుడు. అయినా సరే అక్కడి నుంచి మానిటర్ చేశారు కదా. దగ్గర వస్తుంది తుఫాన్ అంటే కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చారు అంతకుముందు లోకేష్ కూడా కదా. కానీ నేను ఏమంటున్నానంటే బయట ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఒక ప్రభుత్వ అధినేత ఎవరైనా కావచ్చు, వాళ్ళకి చంద్రబాబు కావచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు గుర్రాన్ని నడిపించే రౌతులు అంటే వాడు గుర్రం ఉరకదు. గుర్రం రౌతు ఉంటేనే స్వారీ చేసే రౌతు ఉంటేనే నడుస్తుంది. అట్లాగే ఆ ప్రభుత్వాధినేతలు చేయాల్సిన పని ఇదే కదా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం. చూసాం కదా మొన్న తుఫాన్లో అర్ధరాత్రి 1:30 దాకా 75 ఏళ్ల వయసులో ఆయన మన సెక్రటరీ చేశారు కదా. తెల్లారిదాకా యువ నాయకుడు లోకేష్ కూడా కూర్చున్నారు కదా. అంతకంటే ఏం చేస్తారు ఎవరైనా? కొన్ని ప్రకృతి విపత్తులు మనం నివారించలేము. ప్రకృతి విపత్తుల వచ్చే కష్టాలను నష్టాలను కొంతవరకు నివారించగలుగుతాం. అదే చేసిండు అంటున్నాను నేను. అందుకని సమర్థవంతంగా పనిచేసినా సరే మేము విమర్శిస్తాం, కోడిగుడ్డు మీద ఏకలు బిగుతామంటే ఎవరేం చేయలేరు. ప్రజలు చూస్తుంటారు కదా, అందరినీ చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని బట్టే ప్రవర్తిస్తారు తప్ప కొత్తగా ఆయన పోయి చెప్పుకుంటే వాస్తవాన్ని అవాస్తవంగా మార్చలేము, అవాస్తవాన్ని వాస్తవంగా మార్చలేము కదా. ఎప్పుడు కూడా అరిచి గీ పెడితేనో గొంతు పెద్దగా చేస్తాను. సత్యం అసత్యం కాదు, అసత్యం సత్యం కాదు. చూసిండ్రు ప్రజలు మంచిగానే నిర్వహించినని ప్రతిపక్షాలు కూడా లోపట అనుకుంటున్న మాటనే. కానీ దాన్ని ఏమీ చేయలేదని చెప్పలేం. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా పెళ్ళైనా చావైనా సరే రాజకీయం చేయడానికి రాజకీయ నాయకులకి ఒక పండగలాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు బల ప్రదర్శన చేసి ప్రజల్లో మా బలం ఇదే నిరూపించుకోవాలని చూస్తున్న పార్టీలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది ఈ ఘటన చూస్తుంటే. అన్ని పార్టీలు లేవండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ ఆ రికార్డుని ఇప్పటికి కొనసాగిస్తా ఉంది. తన రికార్డులు తానే బద్దలు చేసుకుంటా ఉందనేది. ఇప్పుడు అనేక పార్టీలు లేదా ప్రజా సంఘాలు, సంస్థలు అనేకం ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా బల ప్రదర్శన సమస్య కాదు అసలు. ఇక్కడ బల ప్రదర్శనతో పనే ఉంది. ఇక్కడ 10 కార్లకి అనుమతి ఇచ్చారని చెప్తున్నారు. ఎన్ని కార్లకి అనుమతి ఇవ్వాలి? 1000 కార్లతో వెళ్తారా? ఒక పంటలు దెబ్బతిన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి, పంటలు మునిగిపోయినటువంటి ప్రాంతానికి వెళ్ళి 1000 కార్లలో వెళ్ళి ఏం చూస్తారు అక్కడ వాళ్ళు? రైతుల్ని, లేకపోతే ఇతర తరగతుల్ని, చేతి వృత్తుల వాళ్ళని కానీ. అందుకని ఇది ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణి. కానీ మీరు 5 10 మందో వెళ్ళి పరామర్శించండి. మీకు అవసరమైనటువంటి భద్రతా సిబ్బందిని ఎట్లాగూ కల్పిస్తారు మీకు. అందువల్ల అది వేరు. కావాలంటే మీడియాను వెంట పెట్టుకుని వెళ్ళండి. మొత్తం 50 మందో 60 మందో, లేకపోతే మహా అయితే ఒక 100 మందో. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కనుక అని అనుకోవచ్చు. కానీ అలాగే మొత్తం అసలు రంకెలేస్తూ కేకలేస్తూ ఎన్నికల ప్రచారం మాదిరి. ఇప్పుడు ఆ విషయాలను కనుక చూస్తూ ఉంటే ఎన్నికల ప్రచారం మాదిరి ఆ కార్యకర్తలకు కూడా కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. మనం ఎందుకు వచ్చాడు మన నాయకుడు, మనం ఏం నినాదాలు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి కామన్ సెన్స్ ఉండాలి. అది ఉన్నటువంటిది కనపట్టలేదు. ఆ నాయకుడికి కూడా అదే ఇష్టంలాగా కనిపిస్తూ ఉంది. అందుకని నాయకుడికి అది ఇష్టం కనుక అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు జనాన్ని పోగేసి ఆ విధమైనటువంటి కేకలు రంకెలు వాటితోటి అసలు అందులో సానుభూతి లేకపోతే సంఘర్షణ లేకపోతే సహాయం ఇట్ట ఏమున్నది అక్కడ? అందులో ఏమి కనపట్టలేదు. కానీ అది ఏ విధమైనటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి దానికి ఒక సాంప్రదాయం, ఒక చెడు సాంప్రదాయం లేదా ఒక అవాంఛనీయమైనటువంటి సాంప్రదాయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరదీసినట్టుగా కనిపిస్తాం.
కోటేశ్వర గారు, ముఖ్యంగా చూస్తే రైతులను అసలు కుటుంబ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శ జగన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంచనాల విషయంలో సరిగ్గా అంచనాలు వేయలేదు. ప్రభుత్వం అయితే 5,265 కోట్లు అంచనా వేస్తే ఇది తప్పు అని అంటున్నాయి ప్రతిపక్షాలు. షర్మిల కూడా మొన్న ఈ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా అదే కామెంట్ చేసింది. ఇది ఎలా చూడాలి? అంచనాల విషయంలో ఏమన్నా తేడాలు ఉన్నాయంటారా? నిజంగా ప్రతిపక్షాలు చెప్తున్నట్టు తప్పు లెక్కలు చూపిస్తున్నారంటారా? గడిచినటువంటి 4.5 దశాబ్దాల్లో ఒక జర్నలిస్ట్గా, ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో పనిచేసినటువంటి జర్నలిస్ట్గా నా అనుభవం చూసినప్పుడు ఏ ప్రభుత్వం కూడా నష్టాన్ని పూర్తిగా జనానికి చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే, అంత నష్టం చూపిస్తే చేసేటువంటి సాయం ఎంత? కొండంత నష్టం జరిగితే ఎలక పిల్లంత సాయం చేస్తారు వీళ్ళు. అందుకని నష్టాలను కూడా సాధ్యమైన మేరకు తక్కువ చూపించడానికి కూడా ప్రయత్నిస్తారు. సరైనటువంటి ఎన్యూమరేషన్ ఉండదు. అందుకని అది వాస్తవమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అది విమర్శించండి, కావాలంటే అది విమర్శించండి. మీరు 5,000 కోట్లు కాదు 10,000 కోట్లు అవుతుంది, లేకపోతే 8,000 కోట్లు అవుతుంది, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం అయిందనేటువంటి లెక్కలు ఉంటాయి కదా, ప్రాథమికమైనటువంటి లెక్కలు ఉంటాయి కదా. ఆ లెక్కలను బట్టి ఇప్పుడు ఎకరానికి ఒక వరి పొలం మునిగిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దానిలో 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి అవుతుంది. మరి అందులో ఎంత చేతికి వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి మొత్తం పోయిందనుకోండి, మొత్తం 30,000 లేదా 25,000 నష్టం. ఆ విధమైనటువంటి లెక్కలు ఎవరైనా వేసుకోవచ్చు, మీరైనా వేయచ్చు, నేనైనా వేయచ్చు. సుమారుగా ఇంత ఉంటుంది, ఇది తక్కువ చెప్తున్నారు అనుకోవచ్చు. దాన్ని చెప్పడానికి మనమే తప్పు పట్టక్కర్లేదు. అదేవిధంగా సాయం ఎంత ఇస్తారు? ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు 10,000 ఇస్తానని చెప్పాడు. నిజంగా 10,000 ఇస్తారా? అసలు ఎంత? లేదు, 10,000 కాకపోతే 25,000 మనం అడగండి, తప్పేముంది? అడుక్కోవడానికి విశ్వనాథనం ఎందుకు? జనం తరఫున డిమాండ్ చేయడానికి న్యాయమే కదా అది. రెండోది, అన్నింటికంటే ముఖ్యం, అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మందా తుఫాను సృష్టించినటువంటి నష్టంతో ఎక్కువగా నష్టపోయింది కౌలు రైతులు. కౌలు రైతులకి ఎందుకు, కౌలు రైతుల గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే, ముందుగానే కౌలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేటువంటి నష్టపరిహారం కూడా పట్టా ఎవరి పేరుతో అయితే ఉందో వాళ్ళ పేరుతోనే వస్తుంది. ఆ రైతు వాళ్ళకి ఇస్తారా చేస్తారా అనేటువంటిది కూడా గ్యారెంటీ లేదు. అందుకని మరి అటువంటిది ఎవరికి ఇవ్వాలి? పట్టా పేరుతో ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలా, వాస్తవ సాగుదారిగా ఉన్నటువంటి కౌలుదారికి ఇవ్వాలా? దానికి గుర్తించేటువంటి మెకానిజం, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో కూడా. ఈ తుఫాన్లు ఏదైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు అందుకని వాటి గురించి చెప్పమనండి, పుంకాలుగా చెప్పమనండి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టమనండి, ఏమైనా చేయమనండి, ఇబ్బంది లేదు. కానీ ఇది ఈ విధమైనటువంటి బల ప్రదర్శన అనేది అభ్యంతరకరం, లేదా చూడటానికి అబ్బెట్టుగా ఉంటుంది. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రైతుల కేంద్రంగా అయితే ఎక్కువగా రాజకీయం చేస్తూ ఉంటారు. ఇది మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక రకమైన రైతు రాజకీయం అనేది చాలా ఎక్కువగా చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? విజయ్ గారు, దీనిలో రాజకీయం అనేటువంటి పదజాలంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రైతు సమస్యలు ఏమైనా తక్కువ ఉన్నాయా దేశంలో కానీ, లేదా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేదా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కానీ? లేవు. ప్రతిపక్షాలు చేస్తే దాన్ని ఒక రాజకీయంగా చిత్రించడం అనేటువంటిది మీడియాలో కూడా ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణిగా కనిపిస్తూ ఉంది. మీరు అన్నారని, మీరు ఆ పద ప్రయోగం మీరు చేశారు. యాక్చువల్గా మీరు చెప్తున్నట్టు నిజమే. రాజకీయం చేస్తున్నారా లేదన్న విషయం పక్కన పెడితే సమస్యలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఈ సమస్యలు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరిస్తున్నారా అంటే అది పరిష్కారం జరగట్లేదు కదా. జరగట్లేదు. ఇప్పుడు ఉదాహరణ మళ్ళీ జనాల్లోకి వెళ్ళి అదే రాజకీయం మళ్ళీ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. అదే నేను చెప్తాను. ఇప్పుడు ఒక డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్ చేయటం వేరు, ఆ డిమాండ్ ని రాజకీయం చేస్తున్నారని చిత్రించడం వేరు. దానిలో రాజకీయం లేదా అంటే రాజకీయ కోణం లేదని నేను అన్నాను. కానీ ఆ డిమాండ్ న్యాయమైందా కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 25,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేశారనుకోండి, ఒక రైతు సంఘము లేకపోతే వామపక్షాల వాళ్ళు కూడా అదే డిమాండ్ చేశారనుకోండి, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఇదిగో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి ఆయన ఎంత డిమాండ్ చేశారు, వీళ్ళు కూడా అంతే డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి రంగుపడేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అసలు జెన్యున్ గా 25,000, 30,000
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పకపోయినా లేకపోతే ఇంకోటైనా అది వాస్తవమా కాదా అనేది అది పోయి ఇదిగో ఆయన చెప్పాడు కనుక వాళ్ళు కూడా అంటున్నారు, వీళ్ళు వాళ్ళకి తోకలు వాళ్ళకి వీళ్ళ తోకలు, ఈ విధంగా చెప్పేసి అసలైన రాజకీయం అక్కడే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు 2024, 2025 సంవత్సరానికి ప్రకృతి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ని కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందండి రాష్ట్రాలకి? 20,000 కోట్ల చిల్లర. కానీ ఎంత నష్టం జరుగుతూ ఉంది? మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు వేసినటువంటి అంచనా ప్రకారం అక్కడ ఒక 5,000 కోట్లు, ఇక్కడ ఒక 5,000 కోట్లు అయితే ఈ 2 రాష్ట్రాల్లోనే 10,000 కోట్లు నష్టం జరిగింది. దేశంలో అనేక ప్రాంతాల్లో అకాలమైనటువంటి వర్షాలు పడ్డాయి. మరి మొత్తంగా చూసుకున్నప్పుడు ఆ ప్రాతిపదికనే కదా ఇస్తా ఉంది. గతంలో ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకు అనుగుణంగానే ఇంకొక 25% రాష్ట్రాలు వేసుకోవాలని చెప్తా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వము ఈ రైతుల నుంచి, ఈ పంటల నుంచి వసూలు చేసుకుంటున్నటువంటి జిఎస్టీ అంతా ప్రకృతి విపత్తుల నిధి కింద 20,000 కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతుంది? కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం అది ఇచ్చేది మహా అయితే ఏం చెప్తారు? పోయినసారి కూడా మొత్తం విజయవాడ అంతా మునిగిపోయి అంత నష్టం అంతా జరిగితే మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మేము మేలు చేస్తాం. ఏం మేలు చేస్తామని చెప్పాడు? ఇవ్వాల్సినటువంటి ఒక హక్కుగా రావాల్సినటువంటి విపత్తు సహాయ నిధి నుంచి అటు 2 తెలుగు రాష్ట్రాలకి, ఒక రాష్ట్రానికి కాదు, 2 తెలుగు, తెలంగాణలో కూడా మునిగిపోయినాయి కదా, 2 తెలుగు రాష్ట్రాలకి మేము అడ్వాన్స్ ఇప్పిస్తాం. అడ్వాన్స్ ఇప్పించుకుంటే ఏంటంటే రావాల్సినటువంటి దాన్ని ఒక 6 నెలల్లో 3 నెలల్లో ముందుగా ఇప్పిస్తారు. లేదా విడతల వారీగా ఇచ్చేటువంటి దాన్ని ఒక డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి విడతల్ని నవంబర్లోనో అక్టోబర్లోనో ఇప్పిస్తారు. అదేదో సాయం అట, అది సాయం. తర్వాత మళ్ళీ దాన్ని మినహాయించుకుంటుంది, మళ్ళీ ఇవ్వరు. అందుకని అలాంటి సాయాలు కాదు కావాల్సింది. ఇప్పుడు బీహార్లో లేకపోతే ఇతరత్ర గుజరాత్ లో జరిగినటువంటి ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు విమానాలు వేసుకొని వెళ్ళి వాటిని జాతీయ విపత్తులుగా ప్రకటించి ప్రత్యేకమైనటువంటి సహాయాలు 1,000 కోట్లు, 1,500 కోట్లు ప్రత్యేకంగా ఇచ్చారు. అటువంటిది ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే తుఫాన్లు ఎక్కువగా గురయ్యేటువంటిది, తుఫాన్లు ఎక్కువగా సంభవించేటువంటి ప్రాంతం తూర్పు కోస్తాలో ఎక్కడ ఇప్పుడు అక్టోబరు, నవంబర్లో జరిగేటువంటి తుఫాన్లన్నీ ఎక్కడికి తీరం దాటుతాయి? ఒంగోలు నుంచి కళింగపట్నం మధ్య ఎక్కువ భాగం ఆంధ్రదేశంలో, లేకపోతే కొన్ని తెలంగాణ, అదే మన ఒరిస్సాలో తీరం దాటుతాయి. నష్టం ఎవరికి జరుగుతూ ఉంది? ఈసారి ప్రత్యేకత ఏంటంటే తీరం దాటింది కాకినాడ దగ్గర అయినా కానీ ఎక్కువ నష్టం కలిగించింది తెలంగాణ ప్రాంతంలో. అది ఎవరు ఊహించింది కాదు. వాతావరణ శాఖ కూడా అక్కడే వర్షాలు పడతాయి, ఇక్కడ వర్షాలు పడతాయని చెప్పింది తప్ప ఈ విధంగా వరంగల్ ప్రాంతంలో లేకపోతే మరికొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కలిగి వరంగల్ నగరానికి వరదలు వస్తాయి అనేటువంటిది ఎవరు ఎక్కడ చెప్పలేరు కూడా. ఎందుకంటే తుఫాను దిశ మార్చుకునే దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి చెప్తారు తప్ప అది ఎటుపోతుందో కూడా చెప్పలేదు. అందుకని ఆంధ్రదేశంలో అక్కడ తీరం దాటినా కానీ తెలంగాణలో ఎక్కువ నష్టం కలిగించింది ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడ డీటెయిల్స్ అన్ని రావాలనుకోండి, అక్కడ డీటెయిల్స్ ఇక్కడ డీటెయిల్స్. అందుకని మరి అటువంటిప్పుడు ఉదారంగా ఎవరు సాయం చేయాలి? కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి. నేను ఫైనాన్స్ కమిషన్ ఈ నిబంధనల ప్రకారం, ఏం ఫైనాన్స్ కమిషన్ మనం చెప్పుకునే కదా, మనం పెట్టుకునే నిబంధనలే కదా. 20,000 కోట్లు కాకపోతే 50,000 కోట్లు ఇస్తే ఫైనాన్స్ కమిషన్ తలగొట్టి మొలేస్తుందా? వేయదు కదా. అందుకని ఉదారంగా సాయం చేయాలా లేదా అనేటువంటి హృదయం ఉండాలి తప్ప మరొకటి కాదనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ రామ్మోహన్ గారు, ముఖ్యంగా పంట నష్టం విషయంలో అంచనాలకి తగ్గించే కొంత చెప్తూ ఉంటారు. ఎందుకంటే పరిహారం అదే అంచనాలు కనుక ఎక్కువ కొండంత ఉంటే కనుక ఇచ్చేది ఎలుకంత ఇస్తున్నారు అనే అంటున్నారు మన కోటేశ్వరరావు గారు. మరి ఎందుకు అలా జరుగుతుంది? మరి దీనిపై ఇప్పుడు ఎలాగా జగన్మోహన్ రెడ్డి మేము పోరాటం చేస్తామని చెప్తున్నాడు. మరి దీని మీద ఏమన్నా కేంద్రంతో ఢీకొట్టే అవకాశం ఉందా జగన్? విజయ్ గారు అనుకోకుండానే మన ఇద్దరం జర్నలిస్టులు అయినాక సమస్య లేదు, దివిసి ఒకటి చూస్తున్నాను. దాదాపుగా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఉన్నా, ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేయి విధించి ఉదారంగా ఈ సహాయం చేసిన సందర్భాలు లేవంటున్నది. సుమారు 55 నుంచి 75 నుంచి నేను వార్తలు రాస్తున్నాను. అట్లా చూసుకుంటే మనకి ఇక్కడ 2 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రహస్య స్నేహితుని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పాము పగ తోక చుట్టమని గతంలో సామెత.
ఇప్పుడు పాము కేంద్ర ప్రభుత్వం అయితే తోక చంద్రబాబు నాయుడు తోకను పట్టుకొని వేలాడుతున్నాడు. నా ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్ద ఎత్తున ఒక రకంగా రహస్యం స్నేహితుడు ఇప్పుడైనా అప్పుడైనా. ఒక్క మాట కేంద్ర ప్రభుత్వం సహాయం ఇంతవరకు ఎందుకు రాలేదనో, కేంద్ర ప్రభుత్వ బృందాలు ఇప్పటివరకు ఎందుకు తిరగలేదనో మాట్లాడుతున్నారా? కేంద్రం అని ఒక్క మాట అన్నారు, రాష్ట్రాన్ని మాత్రం తూర్పారబడుతుంటారు, రాష్ట్ర ప్రభుత్వాలు తూర్పారబడుతుంటారు. అంటే అర్థమైంది కదా మనకు. నిజంగా చెప్పానంటే కోటేశ్వరరావు గారు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర బృందాలను పంపాలి. దొంగలు పడ్డానికి 6 నెలలకు అనే సమస్య ఉండొద్దు కదా. ఇప్పుడు ఈయన తిరిగేది అట్లాగే, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగేది కూడా అంతే, దొంగలు పడ్డానికి 6 నెలలకు అన్నట్టు. నిజంగానే తుఫాన్ కష్టకాలంలో, ఇప్పుడు కష్టకాలంలో ఆకలికి అన్నము వేదనకు ఔషధం అన్నారు, అప్పుడు అందిస్తే లాభం. నిజంగా చెప్పాలంటే 50 లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి చెప్పుకుంటారు ఈ పార్టీల వాళ్ళందరూ కూడా. మరి ఇంత క్రౌడ్ ఉంది కదా ఆయనకు. మరి ఈ మొన్నటి బుడమేరు పోయిన సంవత్సరం బుడమేరు వరదల్లో కానీ, ఇప్పుడు ఇప్పటి తుఫాన్లో కానీ ఒక్కరన్నా వైసీపీ కార్యకర్త సహాయం చేసేది ఎవరికైనా పోయి? నిజంగా ఒక పిలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీలు అన్నింటినీ అంటున్నాను, వీళ్ళు నిజంగా పిలిపిస్తే ప్రభుత్వం కంటే ఎక్కువ స్వచ్ఛంద సేవ చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను విజయ్ గారు, ఇప్పుడు రాజకీయ పార్టీలో ఒక అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు లేని బలం ఏంటంటే నాయకత్వం మీద అపారమైన క్రేజ్ ఉంటది. వాళ్ళు చెప్తే మాట అంటే చాలా మంది వింటారు. మీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ కార్యకర్తలతో ఎక్కడికక్కడ మరి ఆపదలు చిక్కున్న వాళ్ళని రక్షించండి ఒక మాట ఎందుకు పిలిపేది? ఎంతసేపు అంటే ప్రభుత్వంలో వీళ్ళు ఉంటే ఒక రకంగా, ప్రభుత్వంలో వాళ్ళు ఉంటే ఇంకో రకంగా. అంటే అధికారం దిగిపోగానే మొత్తం అంతా మత్తు దిగిపోద్దా? మాకు ఏం చేతులు లేదనుకుంటారా? అధికారంలో ఉంటే ఇదే మాట మాట్లాడే వాళ్ళ ఆయన. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బృందాలు ఇప్పటికే రావాల్సి ఉండే. ఎప్పుడు కూడా మీరు నష్టాన్ని అంచనా వేయాలంటే నష్టం జరిగిన కొద్ది రోజులకే రావాలి. కేంద్ర బృందం వస్తే ఇట్లాగే అట్టహాసం లేకుండా వస్తుంది కదా. 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా వస్తారు అనుకోండి, వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళు తిప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కదా. 2 చోట్ల ఎందుకు కొడిసరావు అన్నట్టు ఇప్పుడు మనకు వింధ్య పర్వతాలు దాటకుండానే వెనక్కి వచ్చేసింది తుఫాను. మనం చూసాం కదా, మనం బలహీనపడుతుంది వస్తుంది అంటే ఎక్కడ కాకినాడ దగ్గర తీరం దాటదాకా మనం అనుకుంది ఒంగో దగ్గర తీరం దాటుతా అనుకున్నా, లేకపోతే పైకి వెళ్ళిపోతా అనుకున్నా. కనుక ఇప్పుడు అక్యురేట్ గా చెప్పగలుగుతున్నాం. చాలా ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, గతంలో వర్షం పడుతుందని ఆకాశవాణిలో వస్తే మా చిన్నప్పుడు గొడుగు పట్టుకొని పోయే ఎట్లా రాదని గట్టిగా ఎండ కొడతారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, కొన్ని టెక్నాలజీ మారింది. చాలా వరకు 100కి 90% అంచనా వేయగలుగుతున్నారు. అయినా సరే 10% మన చేతిలో లేదు. ఇప్పుడు ప్రకృతి శాపాన్ని మనం భరించగలుగుతాం, పాలకుల పాపాన్ని భరించలేమంటున్నాం. పాలకుల పాపం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే 20,000 కోట్లు 2 లక్షల కోట్ల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కేటాయించాలంటున్నారు. అట్లాగే పక్షపాతం, మనకి ఎట్లా డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, తెలంగాణ లేదు. కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఉప్పు నిప్పు అనుకుందాం, అక్కడైతే ఉప్పు నిప్పు లేదు కదా. మరి దానికి ఎందుకు సహాయం చేయొద్దు? చంద్రబాబు నాయుడు గారు ఊరికి పడుతున్న అవసరంగా ఘర్షణ ధోరణి వద్దాను. గతంలో మనం ఒకసారి ఫెయిల్ అయింది. గతంలో 3.5 ఏళ్ళు కాగానే బీజేపీతో గొడవ పట్టి ఏమైందో చూసినాం కదా. చాలా వరకు మర్రి చెట్టు కింద ఏ చెట్టు ఎదగదన్నట్టు నవీన్ పట్నాయక్ నిన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అని చెప్పుకుంటూ నవీన్ పట్నాయక్ గారు 5 సంవత్సరాలు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన డిసైడ్ చేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ పరిస్థితి కూడా అంతే, బీహార్ లో అదే పరిస్థితి. నితీష్ కుమార్ పరిస్థితి కూడా అంతే, ఆయన ఎటు కాకుండా అవుతాడు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో. అందుకని చాలా ఓపిక చంద్రబాబు నాయుడు గారు మొదటిది కాదు, 96లో మొదటి తుఫాన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 45 ఏళ్ళ రాజకీయ జీవితం, దాదాపు 4వ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక సమయంలో పాటిస్తున్నారు. ఆయన వేరే చర్యలను విమర్శిస్తారు. కానీ తుఫాను నష్టాలను అంచనా వేయడంలో కానీ, తుఫాను అంచనా వేయడంలో కానీ చాలా ఇప్పుడైతే ఇప్పటి తుఫాన్ అయితే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలని నేను అంటున్నాను. ఎక్కువ ప్రాణ నష్టం కాకుండా చూశారు. మనం చూసాం కదా విజయ్ గారు, మొత్తం నేషనల్ హైవేను నిర్మానుష్యంగా మార్చేశారు. అది కొంచెం ముందుగా అర్థం అంటున్నాను. నేషనల్ హైవే మీద లారీలు ఎడిపోతే పోనీయండి, మనకేమిటంటే లాభం లేదు. ఆ ఒక్కరోజు అందరూ ఆగండి, ఎక్కడో అక్కడే ఉండండి, అనవసరంగా ప్రమాదం జరగకుండా చూడండి అన్నారు. అట్లా అని ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అది ప్రభుత్వం చేయాల్సిన పని అదే కదా. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడమే ప్రభుత్వ విధి, మిగతాదంతా తర్వాతే. అశోకుని గురించి ఎందుకు చెప్పుకుంటామంటే ఈ 3 విధులు కాకుండా చెట్లు నాటించను, బావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను, ఇవి తర్వాత అంశాలు. అందుకని అశోకుడు ప్రథమంగా ఈ మౌలిక వసతులు కల్పించడంలో ముందుకున్నది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇవాళ ఆధునిక ప్రభుత్వ విధి అది మొట్టమొదటి ఏ ప్రభుత్వం రాజరికంలో కానీ ప్రజాస్వామ్య యుగంలో కానీ ఈ 3 చేయాలి. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఆ విషయంలో సక్సెస్ అయినా అంటున్నాను. కానీ దీని మీద ఇప్పుడు ఒక రకంగా మీరు అన్నారు 5,000 కోట్లు సరిపోతాయా, మంచి విమర్శ చేయండి. 10,000 కోట్లు అడగండి, నష్టం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, ఆ దమ్ము లేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క మాట మనం అనేది లేదు. ఇక్కడ మాత్రం మీరు రంకెలు వేస్తుంటాం. అందుకని పామేమో కేంద్ర ప్రభుత్వం తోకను పట్టుకొని వేలాడుతూ ఇక్కడ రైవల్టీ ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యనే కదా.
అందుకని బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది కదా, కొంత కూటమి ప్రభుత్వంలో కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేయాలి, మోడీ గారిని ఒప్పించాలి, వీలైతే మోడీ గారిని రమ్మనాలి. మొన్నటి విధ్వంసం తక్కువదేం కాదు, ప్రకృతి విధ్వంసంలో ప్రాణ నష్టం తక్కువైంది. అంటే ప్రాణ నష్టం ఎక్కువ మంది పోయినట్టేనా? నేను జర్నలిస్ట్ గా చాలాసార్లు చూస్తాను, మా పత్రిక యాజమాన్యాలు కానీ వెంటనే ఉంటాయంటే ముగ్గురు చచ్చిపోయినా, ముగ్గురేనా అంటాడు వాడు. కానీ 10 మంది చచ్చిపోతే పెద్ద వార్త. అదే జరుగుతుంది కదా, నిన్న మొన్న బస్సు ప్రమాదాలు ఒకటి వెనుకోటి జరుగుతుంటే 19, 20 ఇప్పుడు దాటిపోతున్నాయి. అట్లా మనకు సున్నితత్వం పోతుంది విజయ్ గారు. నా ఉద్దేశం చాలా వరకు జర్నలిజంలో కానీ మీడియాలో కూడా సున్నితత్వం పోతుంది. ఆ సున్నితత్వం పోకుండా ఉండాలంటే ప్రాణమే, ఒకరు పోయిన ప్రాణమే, 20 మంది పోయిన ప్రాణమే అనే విధంగా ఉంటే ఇవాళ ఆస్తి నష్టం అంచనా వేయడంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు కొంత తక్కువ చూపించే అవకాశం ఉంటది. కానీ చూపించినంత మేరకైనా సహాయం చేయాలి కదా, అందులో సగమన చేయాలి కదా. చేయాలంటే ఎప్పుడు రావాలి? పరిస్థితులు వరి మొత్తం పంట నాశనమైన పరిస్థితుల్లో ఏరియాలు సర్వే చేయడం, లేకపోతే అక్కడ వెళ్ళి చూడడం, సామాన్యంగా ఎన్ని హెక్టార్లలో నష్టం జరిగింది అంచనా వేసి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఎంతో తొందరగా పంపుతంత వస్తుంది కదా. చూడడానికి బాగానే ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో 2 ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 8 అదృష్ట సంఖ్య వాళ్ళకు. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, తెలంగాణ నుంచి 2 మంత్రులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నట్టు మరి? వీళ్ళందరూ మన తొలి గురం పళ్ళు తోముతున్నట్ట. ఇప్పుడే కదా వాళ్ళు స్పందించాల్సింది. ఎంపీలుగా గెలిపించి ఎందుకు వాళ్ళు పార్లమెంట్కి పంపింది ఎందుకు అంటున్నారు వాళ్ళు? ఇంత మెజారిటీ ఉండి, ఇంతమంది ఉండి కూడా తెలుగు రాష్ట్రాలకు మిగతా రాష్ట్రాల కంటే అన్యాయం జరుగుతుంది. తమిళనాడు చూసి నేర్చుకోవాలంటున్నాను. రాజకీయాలు ఉండాలి, ఎవరు వద్దాను. కానీ తమిళనాడులో ఒక హిందీ భాష వృత్తా అంటే అదే అన్నాడీఎంకే కూటమిలో ఉండి కూడా వ్యతిరేకించింది బీజేపీని. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వ్యతిరేకించింది. సరైనది కాదన్నది. అంటే కూటమిలో ఉన్నంత మాత్రాన వ్యతిరేకించకుండా ఉండలేదు కదా. తమిళనాడు ప్రజలు వాళ్ళకి ఎట్లా ముఖ్యమో, మనం ఉమ్మడి భద్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే. అటువంటి అప్పుడు మరి అటువంటి సంస్కృతిని ఎందుకు నేర్చుకోలేదు? దుర్మార్గమైన సంస్కృతి నేర్చుకున్నాం, ఒకరి మీద దాడులు చేసుకోవడం నేర్చుకున్నాం, ఉలగజ్జి నేర్చుకున్నాం, ఇవన్నీ కొత్తవి నేర్చుకున్నాం తప్ప అసలు తమిళనాడు చూసి మనం ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో సమస్య అందరం కలుస్తాం. కొన్ని విధానాలు కేంద్ర ప్రభుత్వం విధించే విధానాల విషయంలో డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ, ఆఖరికి నిన్న మొన్న టీవీకే కొత్త పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసే చర్యలు విమర్శిస్తుంది కదా. మీరు వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? గమ్మత్ ఏంటంటే విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఇంకా విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ అంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వ్యతిరేకిస్తున్నారు. బడాబాయ్ చోటాబాయ్ అనుకున్నా సరే 2 మాటల మీద పొసగదు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షము స్వపక్షం అనకుండా, సరే షర్మిల కాంగ్రెస్ పార్టీని పక్కన పెడతాం, కమ్యూనిస్టులను పక్కన పెడతాం. ఇప్పుడైతే 2 ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కానీ, ఇటు టీడీపీ జనసేన కానీ ఇద్దరైతే మిత్రులే కదా. బీజేపీని ఒక్క మాట ఎవరు అంటలేరు కదా. ఇంకేం కావాలి వాళ్ళకి? మళ్ళా బీహార్ లో ఎన్నికలప్పుడు ఇటువంటి జరిగి ఉంటే ఇప్పుడు బీహార్ గతంలో హామీ ఇచ్చినంత మాత్రాన నోటి మాటలు మాట్లాడుతున్నట్టు ఏమి ఇయ్యలే. గతంలో 1,00,000 కోట్లు అన్నారు. బీహార్ 2020 ఎన్నికల్లో చూస్తే 1,00,000 కోట్ల ప్యాకేజ్ 10,000 కూడా ఇవ్వలేదు నాకు తెలిసి. కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సహాయం చేసే క్రమంలో 2 రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. మోందా తుఫాను అటు వెళ్ళి మళ్ళీ మీ కిందికి వచ్చి వరంగల్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాలు, తూర్పు జిల్లాలు అతలకుతలం చేసింది కదా ఇవాళ. దీన్ని 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం కావాలని కోరుకుందాం. మనంతరం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలంటే బీజేపీ పార్టీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. దానికి మనందరూ అన్ని పార్టీలు, ఇక్కడ మనము కౌరవులు పాండవులు ఉదాహరణ చెప్తుంటాను ఎప్పటికి కూడా. పాండవులు కౌరవులు వైరం ఉన్నప్పుడు ఇద్దరు వేరే, కానీ వేరే వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు కౌరవ సేవ మొత్తం కౌరవులు అంటాం. పాండవులు వేరు, కౌరవులు వేరు, మొత్తం కౌరవ వంశం అంటాం, కురువంశం అంటాం. కురువంశంలో 105 అని ధర్మరాజు అంటే మనం కూడా తెలుగు ప్రజలను కూడా, లేకుంటే తెలుగు రాజకీయ పార్టీలు కూడా ఏమనుకోవాలంటే మనం వేరైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ ఇతరత్ర మన సహాయం విషయంలో మనం ఎట్లాంటి వెనకంజ వేయొద్దు, అందరం కలిసి డిమాండ్ చేయాలని నా ఉద్దేశం. రామ్మోహన్ గారు, ముఖ్యంగా తుఫాను సమయంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. అలాగే చంద్రబాబుకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 1996లో కానీ, తర్వాత హుదూద్ కానీ, తిత్లీ కానీ, ఇలా చాలా తుఫాన్లు ఎదుర్కొన్న అనుభవం కూడా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక ఇవన్నీ చేస్తున్నారు కరెక్టే. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కానీ, లేకపోతే తనే స్వయంగా రంగంలోకి దిగి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేకపోవడానికి కారణం ఏంటి? నిజంగా అతను చెప్పినట్టు బెంగళూరులో చిక్కుకుపోవడం వల్లనే ఇవన్నీ చేయలేకపోయాడా? కనీసం పార్టీ శ్రేణులకు కూడా గట్టిగా ఎందుకు చెప్పలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు మూడిలో పూజారి, నేను వ్యక్తిగతంగా విమర్శించిన కానీ నేను హాస్యంగా చెప్తాను. హైదరాబాద్ ఉంటారో, హైదరాబాద్ లోటస్ పార్టీ చెల్లెక్కిచ్చినట్టున్నారు, లేకుంటే బెంగళూరులో ఉంటారు వైట్ హౌస్ లో, లేకపోతే ఇటు వైట్ ఫీల్డ్స్, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు తెలియదు. కనుక ఆయన ఎక్కడో ఉండి
ఆయన ఇష్టం ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ బలపరిశీలన చేసుకుంటాం, నా ఇష్టం అని వందలాది వేలాది మందిని వేసుకొని పోతే అక్కడ నష్టం ఏమైనా జరిగింది అనుకోండి, సరైన భద్రత మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వలేదని అంటారు కదా. అందుకని ఆ తీరే బాగుంటుంది. నేను చెప్తాను, నేను ఎప్పుడు కూడా నేను కోర్టుకు వెళ్తే అడ్వకేట్ గా నా క్లయింట్లను జడ్జీలు ఎవరు వచ్చినా గుర్తుపట్టేవాడు. కొంచెం మర్యాదగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఉంటాడు, గుండి పెట్టుకొని. రామ్మోహన్ రావు గారి క్లయింట్ అంటే తెలుసు వాళ్ళకి. అట్లానే ఇప్పుడు ఈ పార్టీని బట్టి, పార్టీ అధినాయకుని బట్టి పార్టీ కార్యకర్తలు కూడా ఉంటారు. అధినాయకునికి ఏది ఇష్టమో అది చేస్తున్నారు వాళ్ళు. అధినాయకుడికి అది ఇష్టం, అలప్రదేశ్గా ఓడడం ఇష్టం ఆయనకు, వీళ్ళు కూడా అదే చేస్తుంటారు. వైసీపీ నాయకుల్ని, వైసీపీ కార్యకర్తలను గుర్తుపట్టవచ్చు ఏ పార్టీ అనేది సంగతి. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన ఆధిపత్య ధోరణి ఇంకా పోతలేదు. ఒకసారి 11 మందితో, నా ఉద్దేశం ఏంటంటే అది కరెక్టా కాదా తర్వాత ప్రజలు నిర్ణయించారు. 11 మందిని ఇచ్చారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఆ పాత బుద్ధి కూడా లేదు. 4 ఎంపీలు ఉన్నారు ఇచ్చారు కదా, కేంద్రంలో 4 ఎంపీలు, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, 7 రాజ్యసభ సభ్యులు, 8 మంది చిల్లర ఉంటే కొందరు పోయినారు అనుకోండి, కృష్ణయ్య గారు లాంటి వాడు. అట్లా చూసుకుంటే ఎంపీల బలం కూడా ఉంది కదా, తనకైతే ఉన్నంతలో ఉంది కదా. అటువంటి అప్పుడు ఓటింగ్ ఏమో అక్కడ పనికొస్తున్నారు మీరు. కానీ మేము ఒక రకంగా చెప్పుకోవచ్చు, ప్రతిపక్ష పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఈ ఫలితాలు తీసుకొచ్చినాం, మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినాం అని పోటీగా చేయాలి. అభివృద్ధిలో పోటీ పడాలి, లేకుంటే ఆచరణలో పోటీ పడాలి తప్ప కేవలం ఇట్లా బల ప్రదర్శనలో మాత్రమే పోటీ పడితే హాస్యం అవుతుంది. అందుకని నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు వాళ్ళు అట్లా చేసుకుంటే దాన్ని అనుభవించింది. అంటే 5 ఏళ్ళు వాళ్ళు చేసిందని ఫలితం అనుభవించారు. మళ్ళీ ఇంకా జ్ఞానోదయం కలగకపోయిన అనుభవానికి వచ్చినాక తత్వం బోధపడకపోతే ఇది ఇంతే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. కోటేశ్వర గారు ముఖ్యంగా పేరు నాని ఒక కామెంట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఒక మంత్రి కానీ, వ్యవసాయ మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ పొలాల్లోకి వచ్చి చూసిన పాపాన్ని పోలేదు, ఎవరైనా వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోయారని చెప్తున్నారు. కానీ ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు కనీసం వీళ్ళు అధినేత స్టేట్మెంట్ ఇవ్వలేదు, కనీసం ప్రతిపక్ష పార్టీగా కనీసం ప్రజల్లోకి వచ్చి పనిచేసిన పాపాన్ని పోలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మీరు వచ్చి పొలంలో దిగింది ఫోటోషూట్లా ఉంది అని చెప్పి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ విమర్శలని మనం వాళ్ళు చేసినటువంటి విమర్శల్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి నాకు తెలిసినంత వరకు వ్యవసాయం తెలియదు, వ్యవసాయం చేయించినటువంటి అనుభవం కూడా ఉన్నట్లేదు. అటువంటి వాళ్ళకి ఆ శాఖ బదులు ఏదన్నా కాలక్షేపం చేసేటువంటి శాఖ శ్రీకాకుళం, లేకపోతే టెక్కల్లో శ్రీకాకుళం టెక్కల మధ్య తిరగడానికి వీలైనటువంటి శాఖ ఒకటి ఇస్తే ఆయనకి గౌరవప్రదంగా ఉంటుంది అంటది. వ్యవసాయ మంత్రి ఎప్పుడు పట్టించుకున్నాడండి ఆయన? ఇప్పుడు మిర్చి మార్కెటింగ్ సమస్య వచ్చినప్పుడు గుంటూరు వచ్చాడా? కనపడలేదు. మరి మామిడికాయలు మార్కెటింగ్ సమస్య వచ్చినప్పుడు మరి చిత్తూరు జిల్లా వెళ్ళాడా? కనపడలేదు. మరి ఉల్లి రైతులకి వచ్చినప్పుడు, అదేవిధంగా టమాటా రైతులంతా పారబోస్తున్నప్పుడు ఎక్కడన్నా కనిపించాడా మనకి వ్యవసాయ శాఖ మంత్రికి? ఎక్కడ కనపడలేదు. మరి ఇప్పుడు ఎట్లా కనిపిస్తాడు? ఇప్పుడు మొదటి నుంచే లేదు అసలు 50 లేనటువంటి వాళ్ళకి మరి వ్యవసాయం ఎట్లా తెలుస్తుంది? వ్యవసాయము, రైతులు కష్టాలు నష్టాలు ఎట్లా తెలుస్తుంది ఆయనకి? అందుకని ఆయన్ని మంత్రిగా చేసినటువంటి వాళ్ళని అనాలి, తప్పు పట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాణాల నష్ట నివారణ చేశారని చెప్పేసి పొగుడుతున్నారు, మంచిదే. ఎందుకంటే తుఫానులు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి వర్షాలు వస్తాయో, ఏ విధంగా గ్రామాలని పట్టణాలని ముంచేస్తుందో అనుభవం ఉంది కనుక ఆ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రాణాలు లేకుండా కాపాడారు. అది మంచిది, అది బాధ్యత. మరి ఇటువంటి మంత్రులు పెట్టుకొని ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటువంటి విమర్శల్ని ఆయనే భరించాలి. ఇప్పుడు ఆ మంత్రి మీద, వ్యవసాయ శాఖ మంత్రి మీద, లేకపోతే ఇతర శాఖల మంత్రి మీద వచ్చినటువంటి విమర్శలన్నీ కూడా చంద్రబాబు నాయుడుకే తగులుతాయి. అట్లాంటి మంత్రులను పెట్టుకుని ఏం సాధిస్తాడు? స్వర్ణాంధ్ర 2047లో ఎక్కడికో తీసుకెళ్తానంటాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎక్కడికి తీసుకెళ్ళారు. ఇట్లాంటి మంత్రులని ఈ విధంగా పట్టించుకునేటువంటి మంత్రులు పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తారు? అందుకని వాళ్ళు ఎవరో అంటున్నారని కాదు, వాళ్ళ మీద వాళ్ళ మెడలు పెట్టి వాళ్ళు, ఎందుకంటే క్రెడిబిలిటీ పోయినటువంటి పార్టీ అది, ఆ పార్టీ కావచ్చు, ఆ నాయకులు కావచ్చు. అందుకని వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు దాన్ని పట్టించుకోక్కర్లేదు అని అనుకుంటే పొరపాటు. వాళ్ళని దాన్ని పక్కన పెడదాం. వీళ్ళు చేస్తుంది ఏమిటి? ఈ మంత్రి చేస్తుంది ఏమిటి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలండి? ఇంత తుఫాను ఇవన్నీ ఇంత జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉండాలి? ఏం చేస్తున్నాడు? ఎప్పుడన్నా మంత్రి చంద్రబాబు నాయుడు ఏదో అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని సరే
అదొక వేరే సెటప్ అనుకో. నిజం చెప్పాలంటే కోటేశ్వర గారు మీరు చెప్పినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కంటే కూడా లోకేష్ చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో తిరిగి బాగా చేశారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కానీ లేకపోతే ఈ పంట నష్ట అంచనాలు కానీ. వాళ్ళు వస్తామన్నా వీళ్ళు రానివ్వరులేండి, అది వేరే అంశం. వాళ్ళు వస్తామన్నా కానీ వీళ్ళు రానివ్వరు, ఎందుకంటే క్రెడిట్ వీళ్ళిద్దరికే రావాలి ఒకటి. అటువంటి వాళ్ళు ఎందుకు రారని వాళ్ళు ఇప్పుడు అందుకని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళ ఆ వ్యవసాయ శాఖ మంత్రి మీద చేసేటువంటి విమర్శలు వీళ్ళకే తగులుతాయి, అవి వీళ్ళకే తగులుతాయి. మరి అన్ని మొత్తం వీళ్ళే చూసుకోగలరా? ఎట్ సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అన్ని మొత్తం వీళ్ళే చూసుకోరంటారంటే మరి మిగతా వాళ్ళ మంత్రులు ఎందుకు? మరి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు, జీతాలు ఎందుకు, సిబ్బంది ఎందుకు? వాళ్ళందరినీ తీసేసి ఆ శాఖలన్నీ కూడా వీళ్ళనే పెట్టుకొని పోర్ట్ఫోలియో లేని మంత్రులుగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద తిప్పండి, కాలక్షేపం చేస్తారు. అందుకని మంత్రులు అనేటువంటి వాళ్ళు కొన్ని ఏదో చేయాలి కదా, దీనికి కనీస బాధ్యత లేనప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు అంటే మనం పట్టించుకోకర్లేదులే అని కనుక అనుకునేట్లయితే, అదే కనుక అయ్యేట్లయితే గతంలో వైసీపీలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా డమ్మీలుగా మారారు, ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు డమ్మీలుగా మారితే రేపు 2029లో వచ్చేటువంటి ఫలితం కూడా అట్లాగే ఉంటది వాళ్ళకి కూడా. ఓడిపోతే జగన్మోహన్ రెడ్డిని అన్నారు, రేపు చంద్రబాబు నాయుడు ఓడిపోతే చంద్రబాబు నాయుడు అంటారు. అన్ని మీరే కదా చేసింది. ఇప్పుడు బొమ్మరిల్లు సినిమాలో లాగా అన్ని మీరే కదా చేసింది, మమ్మల్ని ఏమైనా జైనిచ్చారా అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు చూస్తున్నాం మనం, పవన్ కళ్యాణ్ గారు తోకలు కత్తిరించారు. ఆయన ఎక్కడ ఒక పరిధి దాటి ఆయన మాట్లాడటానికి లేకుండా పోయింది కదా ఇప్పుడు చెప్తున్నా. అందుకని అదొక సెటప్. అన్ని లోకేష్ గారే చూస్తున్నారు, అన్ని చంద్రబాబు నాయుడు గారే చూస్తున్నారు. అదొక హైప్ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకు చూడాలండి? లోకేష్ గారికి పంచాయతీరాజ్ నష్టాలు జరిగేది పంచాయతీరాజ్ శాఖ, లేకపోతే ఇరిగేషన్ శాఖ, లేదా వ్యవసాయ శాఖ, వీళ్ళు కదా రంగంలో ఉండాల్సింది. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ మీకు తెలిసిందే కదా, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేషే ఖచ్చితంగా ఆయన్ని ట్రైన్ చేస్తున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఆయన బాధ్యతలు అప్పచెప్తున్నారు అనుకోవచ్చు. నేను చెప్తున్నా అందుకనే అదొక సెపరేట్ ఎజెండా కింద నడుస్తుంది. నేను చెప్తానంటే అది నడుపుకోండి. ఒక్క టీడీపీయో లేకపోతే ఇంకోటే కాదు, ఏ పార్టీ వచ్చినా సరే ఆ క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళనివ్వరు. ఎలాగైనా సరే వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే చేస్తారు. ఏ పార్టీ అయినా అదే. మిగతా పురుషులందరూ పుణ్య పురుషులు వేరే అన్నట్టు పార్టీల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వేరే డెఫినెట్ గా. అందుకని ఆ ట్రాక్ ని మనం అవసరమైనప్పుడు వేరే సందర్భాల్లో విమర్శించవచ్చు. ఇప్పుడే తప్పు పట్టడం కాదు నేనేది. నేనేమంటానంటే రావాల్సిన వాళ్ళు ఏది ఎక్కడే వెళ్ళదు, ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు, అది పాయింట్. రైట్. అలాగే చూసుకుంటే ముఖ్యంగా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు సార్. ముఖ్యంగా డీజే ఉపయోగించొద్దన్నారు, బైక్ ర్యాలీ చేయొద్దన్నారు, పరిమితి మించి ప్రజలను తీసుకురావద్దని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నింటినీ ఉల్లంఘించారు. ఏవైతే వద్దని చెప్పారో అవన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. అంటే మేమేం చేసినా చెల్లుతుంది అనేది ఒకటైతే, రెండు ఒకవేళ వాళ్ళు ఆపితే మమ్మల్ని ఆపుతున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఒక ఎజెండాతో ఏమన్నా ముందుకెళ్ళి ఉంటారంటారా? ఇప్పుడు ఇంతకు ముందు ఇటువంటి నిబంధనల ఉల్లంఘన ప్రతిసారి ఆయన ఉల్లంఘిస్తున్నప్పుడు, ఇది చర్చనీయాంశం అయినప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఇన్ని ఉల్లంఘించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే వైసీపీ మీద మీరు కేసులు ఎందుకు నమోదు చేయరు? మీరు ఉరిశిక్ష వేస్తారా? ఉరిశిక్ష వేయరు. రామ్మోహన్ రావు గారికి తెలుసు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిప్పారనుకోండి, అదే శిక్ష అవుతుంది ఇట్లాంటి పనులు చేసినటువంటి వాళ్ళకి. ఎప్పుడన్నా ఏ కేసులో అయినా. కానీ కోటేశ్వర గారు రాజకీయాల్లో వీళ్ళు రాజకీయం చేసే ఛాన్స్ ఉంది కదా. ముఖ్యంగా ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కదా. జరుగుతుంది అదే కదా. ఇప్పుడైనా జరుగుతుంది అదే కదా. ఇప్పుడైనా జరుగుతుంది అదే. ఇప్పుడే జరుగుతుంది ఏంటి? ఇప్పుడు కక్ష ధోరణి ఎక్కడ కనపట్లేదా మనకి? నిష్పాక్షికంగా చూసినప్పుడు కక్ష ధోరణి మనకి కనిపిస్తా ఉంది కదా. కక్ష ధోరణి ఇప్పటికే ఉన్నాయి, లేదని అనుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే కక్ష ధోరణిలో రెండు రకాలు. మొరటి ధోరణి ఒకటి, కాస్త స్మార్ట్ గా చంద్రబాబు నాయుడు గారిదేమో స్మార్ట్ ధోరణి, జగన్మోహన్ రెడ్డి గారిదేమో మొరట అంటే ఫ్యూడల్ మెంటాలిటీ. అది మొరటగానే ఉంటది. రాయలసీమ ఫ్యూడల్ మెంటాలిటీ. ఈయన కూడా రాయలసీమ చెందిన వాడే, కానీ స్మార్ట్, కన్నింగ్. అందుకని ఆ తేడా తప్ప ఖచ్చితంగా
అనేక మంది దొరికితే వాళ్ళ మీద ఆ కేసులు పెట్టండి, ఈ కేసులు పెట్టండి అని అనేక మందిని ప్రోత్సహిస్తున్నారండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళని ఉమ్, ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఆ కేసులు పెట్టండి, ఈ కేసులు పెట్టండి, వీళ్ళని ఉమ్. అయ్యింది. అందుకని నేను స్మార్ట్ గా ఒకటి జరుగుతా ఉంది. కానీ మొదటగా కానీ ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా పోలీసు వ్యవస్థ మీద ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి. పోలీసులు ప్రతిపక్షం ఎప్పుడు కూడా పోలీసులనే అంటుంది. మీరు ఆ, ఈ ప్రభుత్వం ఎలా చెప్తే అలా వింటున్నారు, మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామనే మాట్లాడుతున్న సందర్భాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఏ ఏ ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఇదే మాట మాట్లాడుతుంది, మళ్ళీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మాట మాట్లాడుతుంది. మరి పోలీసులు పావులుగా ఉపయోగించుకున్నారు అనుకోవచ్చా, లేకపోతే పోలీసులు తీరే అంత అనుకోవాలా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసులను అదే విధంగా హెచ్చరించారు. అదే నేను అదే చెప్తున్నా. లోకేష్ గారు మేమంతా రెడ్ బుక్ లో రాసుకుంటున్నాం, ఎవరెట్లా వ్యవహరించారో మేము చూస్తామని చెప్పాడు కదా. అందుకనే తేడా ఏంటంటే స్మార్ట్ మొరటు అంతే. స్మార్ట్ మొరటు అదే పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పుడు ఆ పోలీస్ యంత్రాంగానికి ఈ రాజకీయ నాయకులంటే చాలా చులకన భావం. ఎందుకు అంటే ఎవడు అధికారం వచ్చినా గానీ మన చుట్టూతోనే తిరగాలి, మనల్నే ఉపయోగించుకోవాలి. అందుకని వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేద్దాం, ఎవడు అధికారం ఉంటే వాళ్ళకి, మనం దండుకోవాల్సింది మనం దండుకుందాం. దానికి అలవాటు పడ్డారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఆ విధమైనటువంటి దానికి అలవాటు పడ్డారు. అందుకనే అది అడ్డగోలుగా సాగుతా ఉంది. అధికారంలో ఉన్నటువంటి వాడికి చేయాల్సింది చేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు అంతే. రైట్. రామ్మోహన్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఏం చేసినా చేయకపోయినా కూడా అతనే మనగాడు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటుంది. ముఖ్యంగా ఆయన మద్దతుదారులు కానీ లేకపోతే ఆయన కార్యకర్తలు కానీ. ముఖ్యంగా సీఎంగా లేకపోయినా సరే మీరు తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన దేవుడు అంటూ కూడా కొన్ని పత్రికల్లో కొన్ని మీడియా ఛానల్లో కూడా వాళ్ళ మద్దతుదారులు చెప్పడాన్ని ఎలా చూడాలి సార్? ఇది పైత్యమే అనుకోవచ్చా? పెద్ద పైత్యం. అందుకని శ్రీశ్రీ గారు ఎప్పుడో అన్నాడు, మంచి ఉంది చెడ్డ ఉంది. నాలా వెంకటేశ్వరరావు గారు ఒక దినపత్రిక అంటే పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం అన్నాడు. అటువంటి పత్రికలు చూసాం. అట్లాగే పత్రికలని విషపత్రికలని ఇప్పుడు కదా 60లో అన్నారు శ్రీశ్రీ గారు. ఇవాళ ఛానళ్ళు పత్రికలు అట్లాగే తయారైంది. నేనైతే 4 పత్రికలు చదివితే తప్ప అసలు వార్త తెలుస్తలేదు. వార్తకు వ్యాఖ్యకు తేడా తెలవకుండా పోతుంది. మీరు వార్తను వార్తగా రాసి, అప్పుడు గోరాశాస్త్రి గారు ఆంధ్రభూమిలో ఫస్ట్ నేను అక్కడ పనిచేసిన ఆంధ్రభూమిలో నెలని సంబంధం. అప్పుడు వార్తను వార్తగా రాసి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా టికారం వెంకటరామరెడ్డి గారు, అంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా దొరతానాన్ని ప్రశ్నిస్తుండే ఆయన. ఏటూరేలు ఇప్పటికీ గోరాశాస్త్రిగా ఏటూరేలు ఇప్పటికీ అక్షర సత్యాలు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, అట్లానే మనకు పత్రికలు వేరనే ఒక విభజన ఉంటుండే అప్పుడు. ఇవన్నీ పోయినాయి. అది దీనికి ఏ పత్రిక కూడా అతీతం కాదు. అన్ని పత్రికలు అవే రాస్తున్నాయి. ఒక వార్తను 4 పత్రికలు చదివితే అసలు విషయం కూడా తెలిసే పరిస్థితి లేకుండా ఉన్నాయి. కనుక 2 మాటలు చెప్తాను నేను. ఒకటి, ఇప్పుడు ఈ మధ్య కోటేశ్వరరావు గారు అనే దాన్ని కొనసాగింది చెప్పాలంటే, ఇప్పుడు తాను తన కొడుకు ఇద్దరే ఉండాలి అనుకున్నప్పుడు మిగతా వాళ్ళని రానివ్వరు. కామరాజ్ ప్లాన్ అని ఒకటి ఉండే అప్పుడు, ఇందిరాగాంధీ అప్పుడు కామరాజ్ చెప్పిండు, నీకన్నా సీనియర్లను ఉంచుకోకు, రాజ్య దేశాలందరూ అట్లా పోయిండు కదా, పూర్తిగా నీకు అనుకరణలో పెట్టుకోమన్నారు. ఇవాళ మంత్రివర్గం అంతా ఆల్మోస్ట్ ఆల్ సగం మంది కంటే ఎక్కువ మంది కొత్త వాళ్ళే కదా. మొదటిసారి మంత్రి పదవి మొదటిసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు. దాంతో ఆ శాఖ మీద అనుభవం సాధిస్తలేదు. నేనేమంటారు అన్నట్టు ఒక అడ్డంకి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా అన్ని తామే చూస్తుండొచ్చు. కానీ వీళ్ళు కూడా ఆ శాఖ మీద పట్టు సాధించుకుంటే కొంత పురోగతి ఉండేది అంటున్నారు. వాళ్ళు పని చేస్తుంటే వద్దనని వేరు, పని చేయడానికి ఆసక్తి చూపించకపోవడం అంటున్నారు. మంత్రి అనిపించుకోవడం చాలు, బుగ్గ కారు తిరిగేదానికి ఉంటే సరిపోద్ది అనుకుంటే ఎవరేం చేయలేరు. అందుకని కేపీ పంత్ లాంటి వాళ్ళని చూశాను నేను, వారితో ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ల కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మంత్రికి బాగా తెలుసు అంటే వింటారు కదా. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వీక్ చేయడానికి ప్రధాన కారణం చెప్తాను. ఆయన అవసరం లేని విషయాలకు చాలా వేలు పెట్టిండు. ఆయన మేము రేపు పొద్దున హోమ్ మినిస్టర్ తీసుకుంటా అంటే ఎవరిస్తారో ఆయన ఇస్తే తీసుకుంటావా? ముఖ్యమంత్రి బాధ్యతగా, ముఖ్యమంత్రి దాని కూడా చేయొచ్చు. వాళ్ళు చూసినాం కదా, అజరాద్దీన్ తెలంగాణలో మంత్రిని చేసిండు, ఆయనకి ఏ సభ్యుడి కాదు. అట్లా దారిన పోయేదాన్ని మిమ్మల్ని, నన్ను, కోటేశ్వరరావు గారిని ఎవరైనా పెట్టవచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, పూర్తిగా రేపు లోకేష్ టీమును సృష్టించుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు సహజం. అది పుత్రోత్సాహం ఉంటుంది, పుత్రుడి మీద ప్రేమ ఉంటుంది, పుత్ర వాత్సల్యం ఉంటుంది, కాదంటలేదు. కానీ మనకు పవన్ కళ్యాణ్ కూడా వెనుకబడ్డానికి కారణం ఏంటంటే, అవసరం లేని 4-5 విషయాలను ఆయన మాట్లాడడం వల్ల తప్పనిసరి పక్కన పెట్టాల్సి వస్తుంది అంటున్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి అది విడిచిపెట్టి నేను హోమ్ మినిస్టర్ నేనే అయితే సరిగ్గా పనిచేయట్లేదని
దళిత మంత్రి కనుక ఊరుకున్నారు, కానీ ఆమె కూడా చాలా సమయంలో పట్టించింది. మొన్న కూడా రెండోసారి కూడా ఆమె వ్యాఖ్య చేస్తే ఆమె మాకు లేని గొడవ మీకెందుకు అని అంటారు కదా ఆమె. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ పురుష మంత్రుల కంటే మహిళా మంత్రులు కొంచెం న్యాయం అనిపిస్తుంది నాకైతే, మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు. ఏదైనా సరే క్రెడిట్ మాకు దక్కాలంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను విజయ్ గారు. ఇప్పుడు ఎప్పుడు కూడా బృంద నాయకత్వం ఉండాలి తప్ప ఇట్లా ఏకనాయకత్వం ఉంటే ఏమైతే చెప్తాను. మన ప్రాంతీయ పార్టీలు తప్పదు కదా సార్, ప్రాంతీయ పార్టీలు అంటేనే ఏక వ్యక్తి మాట నగ్గుతుంది, అధ్యక్షుడు ఎవరైతే వాళ్ళే ఉంటారు. నేను ఎప్పుడు ఒక మాట అంటున్నాను, ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. సమస్య లేదు అంటున్నాను, ప్రైవేట్ లేదు ఏవైనా సరే, అది డిఎంకే నుంచి మొదలుకొని పూర్తిగా ఉత్తర భారతదేశంలో ఉన్న పార్టీలతో సహా, మన పార్టీలతో సహా, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలతో సహా నేను కాదంటలేదు. కానీ కొంచెం ఏంటంటే మాంసం తినేటప్పుడు బొమికలు వెళ్ళే వేసుకోవద్దు కదా అంటున్నాను. అందుకని బృంద నాయకత్వం గురించి ఒక చిన్న ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. ఏంటంటే మనకు కృష్ణాష్టమికి మనకు ఉట్టి కొట్టే పండుగ వస్తుంది. ఉట్టి కొట్టే పండుగల వాళ్ళు కొంచెం గ్రామీణులు ఏం పాటిస్తారో మనం చూద్దాం. నేను నాయకుడిని కనుక నేనే పైకి ఎక్కుతా అంటే ఓ బలమైన శరీరం గల నాయకుడు ఉన్నా అనుకోండి, వాడి కింద ఉండాలి. అప్పుడు కూడా 8 మంది నిలబడతారు. 8 మంది మీద ఆ భుజాల మీద ఇద్దరు నిలబడతారు. మళ్ళీ 2 భుజాల మీద ఒక్కడు 4 నిలబడతారు. 4 మీద 2 నిలబడతారు. ఆ తర్వాత ఉట్టి కొట్టేవాడిని అతి బలహీనంగా అంటే మన చాకచక్యం కాదు, చాకచక్యం ఉంటది కానీ చాలా శారీరకంగా దృఢంగా లేని, అంటే మామూలుగా పిల్లవాడిని ఎక్కిస్తారు. ఎందుకు? పిల్లవాడైతే ఇంత భుజాల మీద బరువు మోస్తారని. కింద 8 మంది చాలా బలశాలు నిలబడతారు. అట్లా ఉంటే ఉట్టి కొట్టేవాడు పిల్లవాడైనా సరే కింద నిలబడ్డే మొదటి వ్యక్తి ఎవరుతున్నారో వాడు నాయకుడు అయితే నాయకుడికి వస్తుంది. ఎవరు ఉట్టి కొట్టించారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు ఉట్టి కొట్టించారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అప్పుడు కానీ నేనే ఉట్టి కొట్టాలి అని పైకి ఎక్కితే మొత్తం కుప్పగూలిపోద్ది అంటున్నాడు. బృంద నాయకత్వం అటువంటిది. కృష్ణాష్టమి రోజు లాంటి బృంద నాయకత్వం. వీళ్ళు చేసే పని అది కాదు. నేను ఎంత బలహీనంగా ఉన్నా పిల్లవాడిని కింద నిలబడతా, నేనే పైకి ఎక్కుతా అంటే సమస్య లేదు అంటున్నాడు. అందుకని బృంద నాయకత్వాన్ని పాటిస్తే ఎవరు పని చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసిండు అని పేరు వస్తుంది కదా, ఎందుకు రాదు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాకుండా మొత్తం అసలు పార్టీలు ఒక్కరైనా స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారా? అందుకని కదా వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఎవరైతే పదవిలో ఉన్నారో ఆయన ఉన్నప్పుడు పూర్తిగా వీరావేశం వ్యక్తం చేశారో, రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎప్పుడు చూపించారో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? పార్టీ మారలేదు అందరూ కూడా. వాళ్ళకి సిద్ధాంతం పాడు ఏం లేదు కదా వాళ్ళకు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇదే పార్థసారథి, నేను పార్థసారథి వ్యతిరేకం కాదు, ఇదే పార్థసారథి నుంచి ముందు పెడితే చాలా మంది మళ్ళీ అటు జంప్ అవుతారు. ఇప్పుడు జంపింగ్ జపాంగులు వీళ్ళందరూ ఉన్నారు ఇటుపక్క అటుపక్క. అందుకని ఒక దృఢమైన నాయకత్వాన్ని తయారు చేసుకుంటే ఎప్పుడు కూడా పార్టీ నాయకత్వం దృఢంగా ఉంటే వాళ్ళు కూడా బలంగా ఉంటారు. నేను ఎప్పుడు చెప్తుంటారు, మన స్నేహితుడు బలంగా ఉంటే మనం బలంగా ఉంటాడు, మన స్నేహితుడు ఆర్థికంగా ఉంటే మనం ఆర్థికంగా ఉంటాడు. కనీసం వాడు అప్పు అడగడు మనం, స్నేహితుడు బలంగా ఉంటే. బలహీనంగా ఉంటే ఎప్పుడు అప్పు అడుగుతాడు కదా. అందుకని రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజమే వారసత్వంగా లోకేష్ వస్తాడు, పవన్ కళ్యాణ్ రాడు, సమస్య లేదు. 15 దృఢమైన బంధం, ఫెవికాల బంధం చేస్తా అంటుండు, చేస్తారా చేయరా తర్వాత సంగతి. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో మాత్రం మంత్రివర్గం అనుభవ శూన్యతతో పనిచేస్తుంది. అనుభవం లేకపోతే నేర్చుకోవాలి. ఎవరు కూడా కూసు విద్య కాదు, ఏదైనా కూడా మొదటి రోజే రాదు కాదంటలేదు. కానీ మెల్లమెల్లగా తమ శాఖ మీద పట్టు సాధించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత సంగతి, కొంత ఆధునికంగా ఎట్లా చేస్తే బాగుంటుందని చేయాల్సింది. ఇంకోటి మన అధికారులు కూడా విజయ్ గారు, అధికారులు ఎంత దుర్మార్గం ప్రవర్తిస్తున్నారంటే ఐఏఎస్లుగా మారిపోయారు. పోలీసులు అయితే పూర్తిగా తాబేదార్థం చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే దీనికి కొంత పోలీసు వ్యవస్థల సంస్కరణ లేకపోతే ఇది ఎట్లాగే ఉంటది అంటున్నాను. ఐఏఎస్లు ఏమో డిసెంట్ నోట్ ఒక్కటి కూడా రాస్తలేదు. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే ధైర్యం లేదు ఐఏఎస్ ఆఫీసర్లకు. అందుకని చూడండి, మీరు రాజకీయ నాయకులు సేఫ్ గా ఉంటారు, ఎవరు జైలు పోతున్నారు? బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, నిన్న కాక మొన్న సంజయ్, నిన్న సునీల్ పోతున్నారు కదా. వీళ్ళందరూ చూసినాం కదా, వాళ్ళు ఎంత దుర్మార్గంగా అప్పుడు అధికార పార్టీకి ఎంత మద్దతు ఇచ్చారు చూసినాం కదా. ఇప్పుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు వెంట కూడా ఇట్లా పనిచేసే వాళ్ళు కూడా రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకోరు ఎవరైనా వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు జైలు పోతారు. అది గ్రహించాలి. అంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి అధికారులు కూడా చూపించొద్దు అంటున్నాను. శాంతి భద్రత విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని హైలైట్ ఉండాల్సిందే. కానీ మిగతా రంగం నేర విచారణ, ఇంతకుముందు కొడిసెల వారు చెప్పారు చక్కగా. నేనేమంటున్నానంటే తప్పు జరిగితే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, ఇంకెవడైనా ఒకటే అని కేసు పెట్టాలంటున్నాను. ఆ స్వేచ్ఛ పోలీసులకు ఇవ్వండి. మీరు ఇస్తే ఆటోమేటిక్ గా కక్ష సాధింపు ఎవరు అనుకోరండి. ఇప్పుడు ఆయన మీద మాత్రం కేసులు పెడతలేరంటే ఒకటే, ఒకరు సాఫ్ట్వేర్ ఒకరు హార్డ్వేర్ అంతే. సాఫ్ట్వేర్ ఏమో చంద్రబాబు నాయుడు గారు, హార్డ్వేర్ ఏమో ఆయన అంతే. అంతకన్నా ఏం తెలియదు. సుత్తితో కొట్టినా ఏది మన వైరుతో మురేసినా 2 ఒకటి, చచ్చిపోతారు మనిషి.